దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి క్రిస్మస్ యొక్క నూతన సంవత్సర శుభాలు మీ అందరికీ కలుగును గాక. దైవజనుడిగా మరి దినాన్ని క్రిస్మస్ సందర్భంగా మరి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: ఆయనకు త్వరగా కోపం రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించింది. ఏం చేస్తున్నాడు ఆయన? కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించిందంట. ఆయన మరి కోపించినని దేవుడు ముందుగా ప్రవర్తన ద్వారా ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు లేఖనాల్లో ముద్రించాడు అనమాట. ఆయన ఎక్కడున్నాడంటే వాక్యమై దేవుని యొద్ద ఆయన మరి భద్రపరచబడి ఉన్నాడని, ఆదియందు మరి వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆయన అంటే ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూడొచ్చున్నమాట. ఈ రోజున మరి ఆయన కోపము నివసం ఉంటుంది, ఆయన దయ ఆయుష కాలం ఉండును అని చెప్పి కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ ప్రవచనం కూడా మరి ప్రవర్తి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, ఆయన మరి కుమారునిగా మానవుల యొక్క పాప పరిహారార్థముగా ఆయన ఈ లోకంలో శరీరాన్ని దాల్చుకుని పుట్టబోతున్నాడు అని చెప్పి అనేక మంది ప్రవర్తన ద్వారా దేవుడు ముందుగా తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. అది యెషయా ప్రవర్తన ద్వారా, మీకా ప్రవర్తన ద్వారా, ఇర్మియా ప్రవర్తన ద్వారా అనేక విధాలుగా ఆదికాండంలో ఆదాము అవ్వలు అతిక్రమించినప్పుడే దేవుడు ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలంటే ముద్దు పెట్టుకునేవాడు ఆరాధించవలను, లేదంటే ఆయన కోపించేవాడుగా ఉంటాడని దేవుడు ముందుగానే సెలవిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ కుమారుడు సమస్తానికి తీర్పు తీర్చగలిగిన వాడై ఉన్నాడంట. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదంట. నిజమే, తండ్రిని ఎవరు గణపరచనక్కర్లొద్దు, కానీ కుమారుని గణపరచవలెను. ఎవరు కుమారుని గణపరుచును వారు తండ్రిని గణపరుచిన వారుగా ఉంటారని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో సెలవిస్తుంది.